హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు జరిగిన షో గురించి మాట్లాడుకోవాలి. దాని గురించి మాట్లాడుకోక ముందు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. అదేంటంటే బిగ్ బాస్ స్టార్టింగ్ రోజున నో రేషన్ కొన్ని వర్డ్స్ ఉపయోగించాడు. నో రేషన్ అని, అదని, ఇదని, నో ఫుడ్, గేమ్ ఆడి గెలుచుకోవాలని చెప్పేసి. మరి నో రేషన్ అన్న అతను రేషన్ ఎందుకు ఇస్తున్నాను? మళ్ళీ అదొక దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, అదొకటి ఎందుకు ఇస్తున్నాడు మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్, ఎప్పుడు బాధపడిన భాష ఎందుకు బాధపడ్డాడు ఈరోజు? చాలా హార్ట్గా ఎందుకు తీసుకున్నాడు? దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్తే కనుక ఆల్రెడీ బేబాకి వెళ్ళిపోయింది కదా. బేబాకి వెళ్ళిన తర్వాత నిఖిలు వీళ్ళందరూ కూర్చుని, అబ్బాయిలందరూ కూర్చుని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. పృథ్వీ బేబక్ ఏంట్రా అందరు నన్ను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి, అంటే రోడ్డు మీద అని చెప్పేసి కొన్ని ఫొటోస్ పెట్టమంటాడు కదా నాగార్జున సారు బేబక్ వెళ్ళేటప్పుడు. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫుల్ ఫన్ కామిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నాకు అనిపించింది బేబక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ డెఫినెట్గా చూస్తుంది కదా ఈ షో, ఏం చేస్తాను నాకు లేదు, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని. కన్ఫామ్గా వీళ్ళందరినీ తిట్టుకుంటారు. దొంగ బట్టలు నా గురించి వెళ్ళిపోతే ఫీల్ అవ్వకుండా బాధపడకుండా నా మీద కుళ్ళు జోకులు వేసుకుంటున్నారా అని చెప్పేసి. బేబీకి వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ఫుల్గా బాధపడిన వాళ్ళు ఎవరంటే సీత. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక నామినేషన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరెవరు ఎలా నామినేషన్ చేసుకున్నారు, ఏంటి కథ అని చెప్పేసి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రీజన్ చెప్పుకొని నామినేషన్ చేసుకున్నారు. సో ఆ నామినేషన్ విషయంలో ఈరోజు ఆదిత్య ఓం గారు ఒక మాట అన్నారు నామినేషన్ విషయంలో. అతను నామినేషన్ చేస్తే మీరు సరిగ్గా ఉండట్లేదు, మీరు బయటపడట్లేదు, గేమ్ ఆడట్లేదు, అందరితో కలివిడిగా ఉండట్లేదు అని చెప్పేసి. సో ఆదిత్య ఓం గారు అప్పుడు ఒక వర్డ్ అన్నారు. ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. అదేంటి, నేను నాకులాగా ఉంటాను, నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను, బట్ హౌస్ కోసం వేరే పర్సన్స్ కోసం అని చెప్పేసి నేను చేంజ్ అవ్వను అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో అక్కడ వరకు బాగానే ఉంది. కానీ సో హౌస్ కోసం వచ్చి ఒకరి కోసం చేంజ్ అవ్వను, నాకులాగా ఉంటా అని చెప్పారు కదా. అదే విషయం వాళ్ళ దోస్త్ అయినటువంటి భాష గురించి ఒక మాట అన్నాడు ఆయన. నువ్వు లేజీగా ఉంటున్నావు, సరిగ్గా ఉండట్లేదు, లేజీగా ఉంటున్నావు అని చెప్పేసి ఒక మాట అంటాడు. సో మరి ఇది కూడా అతను వర్తిస్తుంది కదా. అతను లేజీగా ఉంటాడు, సరిగ్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడు ఆదిత్య ఓం గారు. అప్పుడు ఒకటే క్వశ్చన్ ఇక్కడ, తనలో క్వాలిటీస్ తనకు బ్యాడ్ ఉంటే కనుక అదే బ్యాడ్ ఎదుటి వాళ్ళ క్వశ్చన్ చేయకూడదు ఎదుటి వాళ్ళ మీద. సో తనకి ఏ బ్యాడ్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేయాలి. అప్పుడు సూపర్గా ఉంటుంది. క్వశ్చన్ చేశారా, మస్తు డైలాగ్ వేసాడరా, కరెక్ట్గా అడిగాడరా అనిపిస్తుంది. అతనిలోనే తప్పులు పెట్టుకుని మళ్ళీ వేరే వాళ్ళని ఇలా క్వశ్చన్ చేయడం అనేది చాలా రాంగ్ అనిపించింది. సోనియా నైనికాని సీతను నామినేట్ చేస్తుంది. సో అప్పుడు నైనిక నార్మల్గా అపోజ్ చేస్తుంది, వెళ్ళిపోతూ కూర్చుంటుంది. సీత చాలా గట్టిగా ఇచ్చింది. ఎందుకంటే చెత్తపొట్టులో నుంచి ఒక బాటిల్ తీసి పక్కన పెట్టేస్తారు కదా, కావాలని తీసి పెడతారు కదా, దాన్ని చాలా ఆర్గ్యూ చేసింది సీత. సో ఆ క్వశ్చన్నే సోనియా ఏమంటుందంటే, నువ్వు కరెక్ట్గా నువ్వు అలా అరవడం ఏంటి, కరెక్ట్గా నీ టీం లీడర్ ఉంది కదా, టీం లీడర్ చెప్పుకుని అప్పుడు మాట్లాడాలా, టీం లీడర్కి ఏం చెప్పకుండా నువ్వు అంతకు నువ్వు మాట్లాడేయడం ఏంటి అని చెప్పేసి. అప్పుడు జబర్దస్త్ క్వశ్చన్ ఒకటి వేసింది, ఎక్సలెంట్ డైలాగ్ ఒకటి వేసింది సీత. అదేంటి తెలుసా, అప్పుడు అడల్టరేట్ కామెడీ ఒకటి విషయం జరిగింది కదా విష్ణుప్రియ మీద. అప్పుడు మనం ఆమె మీద క్వశ్చన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి మీ టీం లీడర్కి వెళ్ళి చెప్పిన తర్వాత అప్పుడు అమ్మాయితో మాట్లాడవచ్చు కదా, నువ్వు ఎందుకు మాట్లాడావు, ఎందుకు ఆర్గ్యూ చేసావు, ఎందుకు కోప్పడ్డావు అని చెప్పేసి కదా. కరెక్టే కదా. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమీ లేదబ్బా, వాళ్ళందరి తప్పులు వాళ్ళందరికీ ఉంటాయి, కానీ ఎదుటి తప్పులు పొడుస్తూ ఉంటారనమాట. అదే బిగ్ బాస్. అప్పుడే మనకు ఫన్ వస్తుంది, ఫన్ జనరేట్ అవుతుంది, మనకు కిక్ ఉంటుంది అనమాట. సో అందరికి కావాల్సింది కూడా అదే అనుకో. ఇక్కడ జెన్యూన్గా ఉండడం ఎవరికి అవసరం లేదు. గేమ్లాగా ఆడాలి. బయట ఎలా ఉన్నా బయట ఉన్నట్లు ఎక్కడ ఉంటే కనుక దొబ్బదు అనమాట. కానీ ఇక్కడ గేమ్లాగా ఆడితేనే ఇక్కడ దొబ్బుద్ది. సో ఆ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే కనుక భాష ప్రతిదీ కూడా చాలా సరదాగా తీసుకున్నాడు. ప్రతిదీ కూడా హార్ట్ తీసుకోలేదు ఈ వచ్చిన కాడ నుంచి చూస్తే కనుక. బట్ కానీ ఈరోజు ఆదిత్య ఓం గారు చేసిన నామినేషన్లో చాలా అంటే చాలా హార్ట్ తీసుకున్నాడు అనిపించింది. అతని మాటలు అనిపించింది చాలా ఫీల్తో, చాలా బాధతో మాట్లాడాడు. అదేంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య ఓం గారు ఆల్రెడీ నామినేషన్ చేశారు. చేసిన వెంటనే భాష అంటాడు, ఓకే రెడీ అని చెప్పి ఇలా వచ్చేస్తుంటాడు. ఓకే ప్రతిదీ కామెడీ కాదు, జోక్ కాదు, సరే నుంచో అక్కడ మాట్లాడాలంటాడు. సో అప్పుడు కూడా సైలెంట్గా ఉండి వింటూ ఉంటాడు. సో అప్పుడు ఏంటంటే, ఇది చెప్పాను కదా ఆల్రెడీ, లేజినెస్గా ఉన్నావు, సరిగ్గా ఆడట్లేదు, నువ్వు అన్ఫిట్ బిగ్ బాస్కి అని చెప్పేసి ఒక పెద్ద మాట అంటాడు. అప్పుడు చాలా హార్ట్కి తీసుకున్నాడు. అప్పుడు హార్ట్కి తీసుకున్న తర్వాత తన నామినేషన్ టైం వచ్చినప్పుడు ఆదిత్య ఓంని నామినేట్ చేస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ అంటాడు,
నేను నిన్ను కావాలని నామినేట్ చేయట్లేదు, బట్ నువ్వు నన్ను నామినేట్ చేసావనుకో నేను నామినేట్ చేయట్లేదు, కానీ నువ్వు నామినేట్ చేసిన తర్వాత నువ్వు కొన్ని వర్డ్స్ ఉపయోగించావు కదా, ఆ వర్డ్స్ నేను హార్ట్గా టచ్ అయ్యి నేను తీసుకోలేకపోతున్నాను, అందుకని నేను నామినేట్ చేశాను అంటాడు. కరెక్టే కదా? పొద్దున్న లెగిస్తే భాష ఆయనతో తిరుగుతాడు, ఆదిత్య ఓం గారితోనే మాట్లాడుకోవడం కానీ చేతలు కానీ అన్నీ అతనితోనే తిరుగుతాడు. సో అతన్ని అలా నామినేట్ చేసిన తర్వాత ఆ వర్డ్స్ ఉపయోగించడం అనేది చాలా రాంగ్ అనిపించింది నా ప్రాస్పెక్ట్లో, నా ఆలోచన విధానం ప్రకారం నేను థింక్ చేస్తే రాంగే. సో భాష అయితే కనుక ఈరోజు చాలా ఫీల్ అయ్యాడు, చాలా హార్ట్గా తీసుకున్నాడు. ఎప్పుడు కామెడీ ఫన్గా జరిగే దాని గురించి నాకు తెలిసి ఈ విషయంగా ఆలోచిస్తే కనుక భాష మళ్ళీ కుళ్ళు జోకులు వేయడం అనేది చాలా తగ్గిస్తాడు అనిపించింది. మణికంఠ కూడా ఇతని గురించి జోకులు వేస్తున్నావు, అదే వేస్తున్నావు, ఇదే వేస్తున్నావు అని చెప్పేసి నామినేట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు లేవన్నోరు ఈ వీక్ నుంచి గట్టిగా లెగిస్తుంది ఆదిత్య ఓం గారిది. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ అన్నారు కదా, నువ్వు కనిపించట్లేదు, కెమెరా కనిపించట్లేదు, ఇంకా గట్టిగా హైప్ అవ్వు, మాట్లాడని చెప్పేసి. సో దాని గురించి అతను కావాలని మాట్లాడుతున్నాడా తెలియదు, కానీ గేమ్ కోసం మాట్లాడుతున్నాడా తెలియదు, కానీ ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఆయన ఈరోజు ఆదిత్య ఓం గారు. ఏదో మరి జనాలకు కనపడాలనో లేకపోతే ఎక్కువ కనిపిస్తే ఓట్లు ఏమైనా పడతాయనో సంథింగ్ తెలియదు, కానీ మాట్లాడేస్తున్నారు. కానీ మాటల్లో ఏంటి దీన్ని పర్ఫెక్ట్ అయిన పాయింట్ లేకుండా మాట్లాడుతున్నాడు. అదేంటంటే చెప్పిన భాషని ఇలా బాగా మంచి ఫ్రెండ్ అయినటువంటి భాషని నామినేట్ చేసిన తర్వాత ఇట్లాంటి రీజన్ చెప్పి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అయినా సరే మళ్ళీ నామినేషన్ చేసుకుని పెయింట్ పోసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు మళ్ళీ హక్ చేసుకుని కిస్ చేసుకున్నారు. సో అక్కడ అందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా కంటెస్టెంట్లు మొత్తం గుడ్ ఫ్రెండ్షిప్ అది అన్నారు. సో చూడడానికైతే మంచి ఫ్రెండ్షిప్ లాగా ఉన్నది వాళ్ళిద్దరిదే అనిపించింది. భాష అయితే జెన్యూన్గా ఉన్నాడు, కానీ అతను తెలియనట్టుగా మాట్లాడేస్తున్నాడు అనిపించింది ఆదిత్యం. మీరేమనుకుంటున్నారు కానీ కమెంట్ చేయండి. ఓకే, నాకైతే అలా అనిపించింది, మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. సో ఈరోజు అయితే కనుక అలా నడిచింది. నామినేషన్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు నామినేషన్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఈరోజు జరిగింది. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ కొట్టండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, డెఫినెట్గా దాన్ని ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో ఉంటే కనుక వీడియోస్ మొత్తం వస్తుంటాయి. నాకు సపోర్ట్ చేస్తే కనుక ముందు ఇంకా మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేసి కమెంట్ పెట్టండి, లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నాకు మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.